దేవుడు, నేను ఒక మాట అడుగుతున్నామా, మీ అందరి జీవితంలో ఖచ్చితంగా దేవుడు మేలు చేశాడా లేదా? చెయ్యకండి. చేశాడు. అందరి జీవితంలో దేవుడు మేలు చేశాడు, అవునా కదా? మరి నీకు చేసిన మేలును నువ్వు పక్కింటి వాళ్ళతో పంచుకుంటున్నావా? కనీసం సాక్షి రూపంలో పంచుకుంటున్నావా? దావీదు మహారాజు, పెద్ద రాజు, కొన్ని వేల కోట్లకు అధిపతి, దేవుడు ఆ రాజ్యాన్ని ఇచ్చాడు అని అతనికి ఏ లోటు లేదు. కానీ ఆయన పొందుకున్న మేలు అనేక మందికి సాక్షి రూపంలో చెప్తాడు. మరి నువ్వు నేను చెప్పగలుగుతున్నావా? సాక్షి చెప్పుకోవాలంటే సిగ్గు. ఎందుకంటే సిగ్గు? ఎందుకు సిగ్గు? దేవుడు మనల్ని మనం ఆశ్రయించినప్పుడు ఆయన చేసిన మేలుని నువ్వు కనుక చెప్తే అనేక మంది ఇక్కడే మారుతారు. అదే కావాల్సింది దేవుడికి. ఒక్క పాపి మార్చేశారండి, మీ జీవితం ధన్యమైపోయినట్టే. అంటే మీ పేరు దేవుడి జీవగ్రంథంలో రాయాలంటే మీరు సాక్ష్యం పంచుకోవాలి. మీరు పొందుకున్న మేలుని ఖచ్చితంగా సాక్ష్య రూపంలో నీ పక్కింటి వాళ్ళ కానీ మందిరంలో కానీ ఖచ్చితంగా చెప్పగలగాలి. చెప్పినప్పుడే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. జీవగ్రంథంలో ఆయన నీ పేరు రాయాలంటే నువ్వు పొందుకున్న మేలును సాక్ష్య రూపంలో చెప్పాలి. 5వ మాట ఏంటమ్మా? సాక్ష్య రూపంలో వెల్లడిపరచాలి. దేవుడు అంటే నీ మీద ఉన్న తలంపు మనం అనుకుంటాం, దేవుడు నా మీద అసలు ప్రేమ చూపించట్లేదు, నా ప్రార్థన వినట్లేదు అనుకుంటా లేదా? కానీ ఆయన నీ మీద చూపించిన తలంపులు అంటా విస్తారం. నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అన్నాడు లేదా? అంటే దేవుడు మన మీద ఎంతో ఆశ్చర్యం చేస్తుంది. ఎందుకంటే ఎప్పటికైనా మారుతారు నా బిడ్డ. ఎప్పటికైనా ధర్మశాస్త్రం ప్రకారం వాడి స్వీకరించి మనకు చచ్చిపోవడం. కానీ నా తండ్రి ప్రేమ అంటున్నాను, ఎంత పాపం చేసినా కానీ ఒక్కసారి మోకాళ్ళని దేవుని మందిరంలో కనుక మా పాపాలు ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా క్షమిస్తాడు. అప్పటి వరకు ఉన్న శరీరం పక్కన పడేస్తాడు. పాలు కారు దేహము లాంటి శరీరాన్ని నీకు ఇవ్వబోతున్నాడు.